ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా కరుణా సర్వ నమస్కారం. శ్రీ పరాధన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే మానవుడు ఆశావాది. గతం కంటే బాగుండాలనుకుంటున్నారు, మొన్నకన్నా నిన్న బాగుండాలనుకుంటారు, నిన్నకన్నా ఇవాళ బాగుండాలనుకుంటారు, ఇవాళ కన్నా రేపు బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాబట్టి గత సంవత్సరం కంటే ఉత్తమ ఫలితాలు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే ఈసారి పంచాంగ శ్రమను మనం విశ్లేషించడానికి మందా శక్తిరాజ శర్మ గారు చీరాల నుంచి విచ్చేశారు. వారిని వేరే వేరే ఆహ్వానిస్తున్నాం. కరదాల పనులతో వేరే వేరే ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ వల్ల భారం మధ్యమ అస్మదాచార్య పర్యంతం ఉండే గురు పరంపరం. ఈ శక్తిర శర్మ గారు మన గతంలో 2022 ఏప్రిల్ 2వ తేదీన శుభముద్రనామ సంవత్సరం పంచాంగ శ్రవణానికి వచ్చారు. ఆ రోజు కరోనా కష్టాలు మనకి ఉండబోయే చెప్పారు. వాస్తవం ఇక్కడ జరిగింది. అంతేకాదు ఈ 4 సంవత్సరాల నుంచి కూడా వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకన్నా వయసులో చాలా చిన్నవారు. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి పండక్కి మన ఊరు స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇచ్చేది ప్రతి ఒక్కటి ఈశ్వరానుగ్రహం అని అనుకుంటే ఆ భగవంతుని నమస్కారం చేయడంలో కానీ వారి దర్శనం చేసుకోవడంలో కానీ తప్పు కాదు. అంతేకాదు వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా పూజ చేయించుకోవాలని తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి వచ్చిన ఉదాహరణ చెప్తారు. వాళ్ళు పూజ చేయించుకోవడానికి వచ్చినా కూడా స్వామివారికి వాళ్ళ పేరు గోత్రం అవి చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే భగవంతుని ఆ గోత్రం ఏదో భగవంతుని తెలుసు. వారు దర్శించుకుంటే చాలు, వారి సమస్త శుభాలు ఇస్తారు చాలు అనేది వారి వాదన. వాళ్ళ దగ్గర నుంచి చాలా తెలుసుకోవాల్సింది. ఎంఏ PhD చేశారు. దాని దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది తెలుసుకోవాలనేది ఆలోచించాలి. వాళ్ళు ఏ కిరీటం పెట్టుకొని వచ్చారు, ఎన్ని ఆభరణాలు వేసుకొని వచ్చారు, ఏ విమానానికి వచ్చారు, మనకు కావాల్సింది. వారి దగ్గర నుంచి ఎంత జ్ఞానాన్ని పొందగలం, వారి దగ్గర నుంచి ఏం తెలుసుకోగలం అనేది ఆలోచించాలి. చాలా విషయాలు, అందుకని నిగర్వి అన్నాను, చాలా విషయాల్లో చాలా వాటిలో వారి నుంచి తెలుసుకున్నది చాలా ఉన్నాయి. సరే, ఈ ప్రస్తుతానికి ఈ విషయం అంత అవసరమైన విషయం కాదు. సరే, ఆలోచిద్దాం. వారిని ఈసారి ఉగాది అమావాస్యతో ప్రారంభమైంది. సరే, ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వారు విశ్లేషిస్తారు. ప్రతి రాశి గురించి వారి ఏవేవి డౌట్లు ఉన్నా మీరు ఏమైనా సరే తర్వాత అడిగినా చెప్తారు. మీకు దాంట్లో ఏ సందేహం లేదు. మనం ఏమి అవలంబించాలి, ఏమి చేయాలి, ఇవి తట్టుకోవడానికి మనం ఏ కార్యక్రమం ఏమి చేసుకోవాలి అన్ని సవివరంగా చెబుతారు. వారిని ప్రారంభించవచ్చని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన శాస్త్రి గారు మన దగ్గరికి వచ్చున్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాదాబాద్లో రికార్డు గారు రామకృష్ణ గారు వచ్చారు. వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చల్లా పూర్ణ చంద్రశేఖర శాస్త్రి గారు వారి వారిని పరిచయం అయ్యారు. వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రశేఖర శాస్త్రి గారు వారి ద్వారానే వీరు మనకు పరిచయం. నాకన్నా వయసులో
ఈ శక్తి తరపుగా చాలా చిన్నవాళ్ళు, చాలా జ్ఞానవంతులు, వాటి జ్ఞాన సరస్వతి ఒకసారి పూర్తిగా నమస్కరిస్తూ సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. యుగము అంటే సంవత్సరము అనే ఒక అర్థం ఉంది, ఉగము అంటే నక్షత్ర గమనం అని మరొక అర్థం ఉంది. కనుక ఇది ఉగాది అవుతుంది, యుగాది అవుతుంది. మొట్టమొదటి యుగాదిగా ఉన్న కార్యక్రమంలో దాన్ని ఉగాదిగా మనం పిలుస్తూ ఉంటూ ఉన్నాం. అయితే సృష్టి ప్రారంభం చేసిన కాలము మొదటి రోజు ఏదైతే ఉంటుందో అది సంవత్సరాదిగా, యుగాదిగా, ఉగాదిగా మనం చెప్తూ ఉంటాం. బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టి ప్రారంభం చేశాడు. కలియుగం ప్రారంభమైన తొలి రోజు కాబట్టి ఈ కలియుగాది, కనుక యుగాది కూడా వచ్చేసింది. ఇక నక్షత్ర గమనము మొదలవుతుంది కాబట్టి మొట్టమొదటి నుంచి కనుక ఉగాది, రెండు రకాల అర్థాలు దీనికి వస్తూ ఉన్నాయి. విశేషం ఏంటంటే మిగిలిన సంవత్సరాలు ఒక రకంగా ఉంటే ఈ సంవత్సరం మరొక రకంగా ఉంది. అదేంటంటే సంవత్సరం పేరు చూస్తే భయపడతామన్న పరాభవం అని చెప్పి అంటూ ఉంటాం. పరాభవం అనగానే సాధారణంగా అర్థం ఒకటి తిరస్కారం ఒక అర్థం, రెండు అవమానం ఒక అర్థం. దీంట్లో గొప్ప అర్థం కూడా దీంట్లో దాగుతుంది. ఈ పరాభవం అనే దీంట్లో ఉగాది మనం జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా చంద్రూరు గ్రామంలో ఒక సత్సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు మీ ప్రజలందరూ, ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులందరూ. ఏమిటి అంటే క్రమం తప్పకుండా ఉగాది నాడు పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్న దేవాలయంలో గొప్ప దేవాలయంగా శ్రీ భూ నీలాశ్వర స్వామి దేవాలయం చెప్పచ్చు. అది అన్ని భావంలో చేస్తున్న మీ అందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడం చాలా గొప్ప విషయం అండి. మంచిని ప్రారంభించడం ఒక ఎత్తైతే దానిని తరతరాలు వ్యాప్తి చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళేందుకు కొంతమంది కార్యక్రమానికి నడుపుకి నిర్వాహకులుగా ఉండాలి. వారు లేకపోతే ఆ కార్యక్రమం అనేది జరగలేదు. కనుక అటువంటి కార్యక్రమ నిర్వాహకులకి అందులో మేము భాగస్వామ్యం చెప్పి శ్రద్ధాశక్తితో వచ్చిన మీ అందరికీ కూడా ఆ శ్రీ భూ నీలాశ్వర వారు ఆయుధాలకి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆ మహాలక్ష్మి తల్లి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఆచార్యులు చేసేటప్పుడు ఎన్ని రోజులు చేస్తారు అన్నప్పుడు 40 రోజులు చేసే సాంప్రదాయం అవుతున్నాడు. దాన్ని మండలము అంటారు. ఇప్పుడు ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వ సంవత్సరం. అది చాలా విశేషం. శ్వేతవరాహకల్పంలో తెలుగులో 28వ మహాయుగంలో కలియుగంలో మనం ప్రథమపాదంలో ఉన్నాం. కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు ఉన్నాం. దాంట్లో మనం ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది జరుపుకుంటూ ఉన్నాం. పరాభవం అంటే తిరస్కారము. కొన్నింటిని తిరస్కరించాలి, కొన్నింటిని స్వీకరించాలి. అది రాముడే చేశాడు. తమో గుణం ఎక్కడైనా ఉంటే దాన్ని తిరస్కరించాలి, ఎందుకంటే అది నాశనం చేస్తుంది జీవితాన్ని. దాన్ని మనలోకి తీసుకెళ్ళాలి. చెడు గుణాన్ని మనలోకి తీసుకెళ్ళాలి, చెడు ఆలోచనలను మనలోకి తీసుకెళ్ళాలి. పరాభవము తిరస్కారము ఏంటి అంటే అహంకారానికి తిరస్కారం, మదానికి తిరస్కారం, గర్వానికి తిరస్కారం, లోభానికి తిరస్కారం, ఈర్ష్యకు తిరస్కారము, మాత్సర్యానికి తిరస్కారము, అరిషవర్గానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని చెడుగుడానికి తిరస్కారం. ఇది పరాభవం. వీటిని పరాభవించారు. రాముడు తన ప్రయాణ జీవన యానంలో చేస్తున్నప్పుడు 3 పరితాపాలను 3 రకాలుగా చేసుకుంటూ వచ్చారు. ఒకటి తమోగుణ ప్రధానంగా ఉన్న కాటనేమో సంహరించాడు, రజోగుణ ప్రధానంగా ఉన్న ఆర్యనేమో సంస్కరించాడు, సత్వగుణ ప్రధానంగా ఉన్న సీతనేమో స్వీకరించాడు. తమోగుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి. కనుక సత్వగుణాన్ని ఎప్పుడు స్వీకరించాలి అంటే ముందు మనలోంచి చెడు బయటకు పోతే మనలో ఉన్నది మంచి దివ్యీకృతంగా కనిపిస్తూ ఉంటుంది, అంటే పరమాత్మ తప్ప వెలుగుతూ ఉంటుంది. కార్యక్రమం జరుగుతుంటే దీంట్లో కార్యక్రమం నిర్వాహకులు
కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురువు. ఇవి సంవత్సరాల్లో 9 మంది నాయకులు అంటూ ఉంటారు. వీరందరినీ నవనాయకులు అంటూ ఉంటారు. ఈ నవనాయకులలో శుభులు ఎంతమంది ఉన్నాయి అంటే 7 ఉంటారు. ఈ 7 శుభులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చూస్తేనేమో భయాన్ని దొరికే విధంగా జ్ఞానం ఉంటామా? కార్యక్రమాలు చూస్తే భయంకరంగానే ఉంటుంది. కానీ ఎవరికి భయంకరంగా కనిపిస్తుందంటే ఎవరైతే సమాజాన్ని లోకాన్ని నాశనం చేస్తూ ఉంటారో వాళ్ళకంటే వాళ్ళ మనసుకు మాత్రమే ఆవిడ భయంకరంగా కనిపిస్తుంది. కానీ దేవతల దృష్టికి, మానవ దృష్టికి, పశుపక్షాల దృష్టికి ఆవిడ కరుణాస్వరూపునిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ అంతరార్థం కూడా ఇదే ఉంటుంది. అయితే ఈ ఉగాది నాడు మనం పొద్దున్నే లేచి మంగళ స్నానం చేసి తర్వాత పూజాధికారి నూతన వస్త్రాలు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమ్మ పుష్ప భక్షణాన్ని చేస్తూ ఉంటారు. వ్యాపార భక్తి ఇందాక మీరు దైవ దర్శనం తీసుకుని స్వామివారి వ్యాపార భక్తి ఇచ్చడం మీరు అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. అది మనకి శతాయ వజ్రదేహాయ అని చెప్పట్టు సర్వ సంపత్కారాయ సర్వారిష్ట వినాశాయ నింబకం జలభక్షణం అని చెప్పట్టు ఉంటారు. శతాయు వజ్ర ఆ వ్యాపార పచ్చడి మనకి 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటుంది. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కారాయ సర్వ సంపదగా ఇస్తూ ఉంటుంది. అట్లాగే సర్వ అరిష్ట వినాశాయ అన్ని రకాల యొక్క దుఃఖాలని బాధని అని కలిగి చేస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే నిమ్మకం జలభక్షణం. ఆ వ్యాపార పచ్చడి తీసుకుంటే అక్కడ ఉంటుంది. అదేనండి వ్యాపార పచ్చడి అంటున్నారు. వ్యాపార తీసుకుంటేనేమో చేదుగా ఉంటుంది. వ్యాపార పచ్చడి అనగానే 6 రకాల రుచులు అక్కడ ఉంటుంటాయి. జీవితంలో సుఖ దుఃఖాలు 2 కూడా ఉంటేనే అది జీవితం యొక్క లక్ష్యంగా ఉంటూ ఉంటుంది. పూర్తి సుఖం ఉండాలి, అక్కడే పూర్తి దుఃఖం కూడా ఉండదు. ఏ ఒక్కటి ఉండి 2 లేకపోయినా ఆ జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఎందుకంటే ఒకటి లేదా అనేది అనిపిస్తూ ఉంటుంది. కనుక కార్యక్రమంలో ఏదైతే సహజమే కాబట్టి దీంట్లో మనం తీసుకుంటున్న విషయం ఏంటంటే ఈ రోజు సాయంత్రం కూడా మనం చేసే ఒకే ఒక కార్యక్రమం అంటే పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం అనేది పంచ అంగాలను మనం శ్రవణం చేసుకుంటామండి. ఒకరు చెబుతూ ఉంటే వింటూ వాళ్ళందరూ వింటూ ఉంటారు. ఏమిటంటే ఈ పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీ కళ్యాణ గుణావహం విపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాత్రమ్యతాం. పంచాంగ శ్రవణం వినందువల్ల వినేవారికి వచ్చిన ఫలితాలు ఏంటో కూడా పంచాంగ అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు. మంచి గుణాలు కలుగుతూ ఉంటే స్త్రీ కళ్యాణ గుణావహం విపుహరం మనలో ఉన్న శత్రువులు కలిగిపోతూ ఉంటారట. అట్లాగే సాధారణంగా అందరూ కాశీకి దగ్గరలో ఉండరు, ఆహారానికి దగ్గరలో ఉండరు, హరిద్వారికి దగ్గరలో ఉండరు, కేదారానికి దగ్గరలో ఉండరు. గంగా స్నాన విశేష పుణ్య ఫలం మన స్నానం చేసుకున్నప్పుడు కూడా గంగే చయోనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పి మనం స్నానం చేసే నీళ్ళని మనం పోసుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని చదివి మనం స్నానం చేస్తూ ఉంటాం. అంటే జలానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఏంటంటే శక్తి అన్నప్పుడు మనం ఏ విధంగా భావిస్తామో ఆ భావించే వెంటనే ఉన్న దేవత జలంలో వచ్చి ఉంటుంది. ఆచరణం చేసేటప్పుడు కూడా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, నాలో ఉన్న కేశవుని సమర్పిస్తున్నాను, నాలో ఉన్న మాధవుని సమర్పిస్తున్నాను, నాలో ఉన్న నారాయణ సమర్పిస్తున్నాను అంటే పరమాత్మ సర్వ హృదయాంతర్యామిగా ఉంటూ ఉన్నాడు. కనుక గంగా స్నానం విశేష పుణ్యఫలం. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం అవుతుందో అంత పుణ్యఫలం అవుతుంది. ఇక తర్వాత దానం ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ సజీవంగా ప్రాణం ఉన్న శరీరాన్ని దానం చేస్తాము అంటే 2 దానాలు చేస్తూ ఉంటాము. ఒకటి వివాహం అయిపోయిన కన్యాదానం, 2 ఏంటంటే గోదానం. గోదానం అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వివాహంలోనూ గోదానం ఉంది, అట్లాగే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కూడా గోదానం ఉంది. కనుక గోదానం తొలియమైన గోదానంలో సమానంగా ఇస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ఉత్తమం సుభద్రం సంతాన సంపర్పదం ఆయుర్వేదాన్ని ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కనుక అటువంటి పంచాంగాన్ని ఈ రోజు విత్తనం జరుగుతూ ఉంటుంది. మరి దీంట్లో ఈ నామానికి ఏ విధంగా తీసుకురాయే ఫలితాలు అన్నప్పుడు
రాజు గురువు పరమేశ్వర ప్రధానవ త్రివాణ ధరాప్రాప్త ఏదో వర్షిగా 8 పాదవర్షం సముద్రంలో కురుస్తుంది, 9 పాదవర్షం పర్వతం మీద కురుస్తూ ఉంటుంది, 3 పాదవర్షం భూమి మీద కురుస్తూ ఉంటుంది. కనుక సముద్రంలో ఎంత పడాలి, పర్వతంలో ఎంత పడాలి, భూమికి ఎంత అవసరం అనేది ఆ విధంగా వర్షపాతం ఉంటుంది. ఇక ఈ రోజు మన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనందరం ఉంటూ ఉన్నాం. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పంచ అంగములు కాబట్టి ఇది పంచాంగము అన్నాడు. ఏ పంచ అంటే 5, అంగములు అంటే కాల విభాగం. సాధారణంగా శ్రీరామనవమి అంటే శ్రీరాముని పూజిస్తామండి, ఏదో దసరా అంటే అమ్మవారిని పూజిస్తాం, దీపావళి అంటే లక్ష్మీదేవిని పూజిస్తాం, తప్పకాలు రాసుకుంటాం. అంటే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క దేవత లేక దేవుడు ఉన్నారు. మరి ఉగాది ఎవరు ఉన్నారండి? ఉగాది రోజు మనం ఎవరిని పూజిస్తాం? ఉగాది రోజు పూజించేది దేనిని అంటే కాలస్వరూపాన్ని పూజిస్తాం. అందుకనే సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఏ రోజు జరుగుతుంది అంటే సంవత్సరం ఏ రోజులో ప్రారంభమవుతుందో ఆ రోజులో పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచ అంగములు కలిగింది కాబట్టి ఈ పుస్తకానికి పంచాంగము అని పేరు వచ్చింది. నిజంగా ఇక్కడ ఒక విశేషం చెప్తున్నానండి. చాలా దేవాలయాలు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాయి, కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాయి, అది జరుగుతుంది, సాధారణంగా జరుగుతుంది. కానీ చంద్రపూర్లో శ్రీ భూ నీలాశ్వర చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పంచాంగ శ్రవణానికి ఒక విశిష్టత ఉంది. ఏమిటంటే ఆ దేవస్థానం వాళ్ళే పంచాంగాన్ని ప్రచురించి ప్రకటించడం అనేది ఈ దేవాలయానికి కూడా గొప్ప విశేషం. నిజంగా మీరందరూ కూడా ఈ విశేషాన్ని మీరు రకరకాల పనులు చేసుకోవాల్సింది చాలా గొప్ప విషయం. ఎన్నో దేవాలయాలు జరుగుతుంది, కానీ ఇలా పంచాంగాన్ని ప్రకటించే దేవాలయాలు చెప్పాలంటే తిరుపతి దేవస్థానం, లేకపోతే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, అటువంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఇలా ప్రచురించడం జరుగుతూ ఉంటుంది. మీరు మామూలు అందరూ పంచాంగాలు ఉంటారు, కానీ ఈ చదవూరు అనే ఈ శరీగ్రామంలో జరుగుతున్న పంచాంగ స్థానం ఈ దేవస్థానం వాళ్ళు పంచాంగాన్ని ప్రచురించి ప్రకటింపజేసి అందరికీ ఆ పంచాంగం చదివే విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి నా దేవస్థానం వారికి కార్యక్రమాలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే 5 పంచ అంగం అంటారు. మానవుడు ఒక పని చేస్తే తన కర్మాన్ని మనం నిర్వర్తిస్తే భగవంతుడు ఈ యోగశల ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఎంతో ధర్మ తక్కువ చేయడం, ఎక్కడ ధర్మం అంటే అక్కడ జరుగుతుంటాడు. ఈ తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం ఈ కాలస్వరూపాన్ని తెచ్చుకోవడం వల్ల మొట్టమొదటి జరిగేది ఏంటంటే పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. తిరేశ్య శైవాప్రోగి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధారే పాపం యోగాద్రోహ నివారణం కరణాత్ కాలసిద్ధిశ్య పంచాంగమాకర్ణి పంచాంగస్య ఫలం కిదం. మొట్టమొదటి ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే రోహిణి కార్తె వచ్చింది ఏమో అనుకుంటారు. ఇదివరకు రోహిణి కార్తె అంటే రోడ్డు పొందుతాయని పడుతూ ఉంటారు. ఆ రోహిణి కార్తె మే 28వ తారీఖు సోమవారం నుంచి జూన్ 8వ తారీఖు సోమవారం వరకు రోహిణి కార్తె తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఈ నవగ్రహాలు ఈ సంవత్సరానికి రాజు గురువు కాబట్టి గురువు ఒక్కొక్క రాష్ట్రం మారితే ఒక్కొక్క నదికి పుష్కరం అనేది వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం యమునా నది పుష్కరం ఉంది మహాభారత సంవత్సరంలో. జూన్ 1వ తేదీ సోమవారం అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం పాఠ్యమి రాత్రి 1:30 గురువు కటకరాశిలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన మొదలు జూన్ 13వ తేదీ వరకు 12 రోజుల పాటు యమునా నది పుష్కరం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. యమునా నది అంటే ఇక్కడ లేదు కానీ ఉత్తర భారతదేశంలో యమునా నది అనేది ఉంది. ఆహార ఉంటారు. త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి అందరూ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ తర్వాత మధుర, బృందావన ప్రాంతాల్లో వెళ్ళి పుష్కర స్నానం చేసి స్నానము, దానము, జపము, తర్పణము, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు దివ్యానుగ్రహాన్ని మా మీద వర్షింపజేస్తారు. వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. ఇక తర్వాత రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం. ఆర్ద్ర నక్షత్రం అనేది శివుడికి విశేషంగా చెప్తూ ఉంటారు. శివుడి యొక్క స్వరూపాల్లో ఒకటి రవి స్వరూపం ఉంది కాబట్టి వందే సూర్య శశాంకమహి నయనం. పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉండేట. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, లలాటలో ఉన్న నేత్ర యొక్క అగ్నిదేవుడు.
అటువంటి సూర్య చంద్ర అగ్నినేత్రుడు కలిగిన శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం చెప్తూ ఉంటుంది. జూన్ 28వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్ష నవమి నాడు ఆషాఢ నక్షత్రం ప్రవేశిస్తూ ఉంటారు. ఆషాఢ నక్షత్రం నవమి ప్రవేశించడం వలన ప్రజలందరికీ కూడా సౌఖ్యము, సౌభాగ్యము, పంటలకు సస్యవృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. మకర సంక్రాంతి పుణ్యదినం. ఈ మకర సంక్రాంతి అనేది 2027 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ గురువారం రాత్రి పుష్యశుద్ధ సప్తమి నాడు రాత్రి 3:05 రవి ఉత్తరాషాఢ 2వ పాదంలో మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. కనుక జనవరి 14వ తేదీ రాత్రి ప్రవేశించాడు కాబట్టి సంక్రాంతి జరుపుకోవాలంటే జనవరి 15వ తేదీ శుక్రవారం నాడు మాత్రమే జరుపుకోవాలి. దాని ముందు రోజునేమో భోగి అంటారు, దాని తర్వాత రోజున కనుమ అంటారు, దాని తర్వాత రోజునేమో ముక్కనం అని చెప్పి అంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పురుషుడు మనుషుల మీద వస్తున్నాడు కాబట్టి దుర్మ కోరికలకి కొంచెం అపాయంగా ఉండే విధంగా ఇది ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సంవత్సరాన్ని మనం చూస్తున్నప్పుడు మనం సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో అత్యంత ముఖ్యంగా 2 రకాల ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒకటి కందాయం, 2 రాశి ఫలాలు. కందాయం ఏంటంటే మనకి సంవత్సరానికి కనుక 12 మాసాలు ఉంది. ఈ 12 మాసాలు కనుక 3తో భాగిస్తే 3, 4, 12 అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క కందాయము 4 నెలల కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. మొదటి కందాయం వచ్చేసరికి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము. రెండవ కందాయం శ్రావణము, భాద్రపదము, ఆశ్వేజము, కార్తీకము. మూడవ కందాయం వచ్చేసరికి మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము. ఈ విధంగా కందాయ ఫలాలు ఉంటూ ఉంటాయి. ఈ కందాయ ఫలాల్లో కూడా 3 రకాల అంకెలు ఉంటూ ఉంటాయండి. ఒకటి సరి సంఖ్య, 2 బేస్ సంఖ్య, 3 సున్నా. బేస్ సంఖ్య ఉంటే లాభం అండి, సరి సంఖ్య ఉంటే శ్రమఫలం అండి, సున్నా కనుక ఉంటే ఫలితం శూన్యం. అది ఒక్కోసారి మనం మీద కావచ్చు, ఒక్కోసారి ఆరోగ్యం మీద హాని కలగవచ్చు. సున్నా కనుక ఉంటే శూన్య ఫలితాన్ని అక్కడ ఇస్తూ ఉంటాయి, కానీ శుభ ఫలితాన్ని మాత్రం అక్కడ ఇస్తూ ఉండదు. ఈ కందాయ ఫలాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. 4, 2, 4. ధరణి నక్షత్రం వాళ్ళకి 7, 0, 2. కృత్తిక నక్షత్రం వాళ్ళకి 2, 1, 0. రోహిణి నక్షత్రం వాళ్ళకి 5, 2, 3. మృగశిర నక్షత్రం వాళ్ళకి 0, 0, 1. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి 3, 1, 4. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 6, 2, 2. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1, 0, 0. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 4, 1, 3. మకర నక్షత్రం వాళ్ళకి 7, 2, 1. పుబ్బ నక్షత్రం వాళ్ళకి 2, 0, 4. ఉత్తర నక్షత్రం వాళ్ళకి 5, 1, 2. హస్త నక్షత్రం వాళ్ళకి 0, 2, 0. చిత్త నక్షత్రం వాళ్ళకి 3, 0, 3. స్వాతి నక్షత్రం వాళ్ళకి 6, 1, 1. విశాఖ నక్షత్రం వాళ్ళకి 1, 2, 4. అనురాధ నక్షత్రం వారికి 4, 0, 2. జ్యేష్ఠ నక్షత్రం వారికి 7, 1, 0. మూల నక్షత్రం వారికి 2, 2, 3. పూర్వాషాఢ వారికి 5, 0, 1. ఉత్తరాషాఢ వారికి 0, 1, 4. శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 2. ధనిష్ట నక్షత్రం వారికి 6, 0, 0. శతభిష నక్షత్రం వారికి 1, 1, 3. పూర్వభద్ర నక్షత్రం వారికి 4, 2, 1. ఉత్తరభద్ర నక్షత్రం వారికి 7, 0, 4. రేవతి నక్షత్రం వారికి 2, 1, 2. ఈ ధనలాభం, సరిసరికి అయితే శ్రమఫలం, 0 అయితే శూన్యఫలాన్ని చేస్తూ ఉంటుంది. ఇందులో మొదటి 0 ఉంటే భయం, 2వ 0 ఉంటే మనోవ్యధ, 3వ 0 ఉంటే ధననష్టం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక తర్వాత రాశి ఫలాలు చెప్పే ముందు సాధారణంగా జీవితంలో కొన్ని రోజులు ఆనందంగా ఉంటాం, కొన్ని రోజులు విచారంగా ఉంటాం, కొన్ని రోజులు ఆనందం విచారం 2 రోజులు ప్రశాంతంగా ఉంటూ ఉంటాం. ఇటువంటి ఫలితాలు మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇలా ఉంటూ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. నిజంగా ఒక విచిత్రం జరుగుతూ ఉంటుందండి. యాక్చువల్గా మేషరాశి చెప్పాలంటే మీనంలో శని ఉన్నాడు కాబట్టి ఏది నాటి శని ప్రారంభం. కానీ మేషరాశి ఆదాయం 11, వ్యయం 5. అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు, మిగిలిన రూపాయలు వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ మిగులుతూ ఉంటాయి.
ఏలినాటి శని అవతల ఉన్నా ఇక్కడ అంటే ఇప్పుడు ఏలినాటి శని ఉన్నంత మాత్రాన చాలా మంది భయపడుతూ ఉంటారు. శని ఆయుర్దాయకారకుడు, శని ధనకారకుడు, శని వివాహకారకుడు. ఏలినాటి శనిలో ఎన్నో గొప్ప సౌకర్యాలు కూడా వస్తూ ఉంటాయి. శని అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారండి. తన పట్ల ఎవరైతే గౌరవభావాన్ని మనసులో చూపిస్తారో వారి పట్ల ఆయన ప్రసన్న అవుతూ ఉంటారు. ఇక ఇంకొకటి, ఆయన ఏదో చెడు చేస్తాడు, మనకి ఎదురుతూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఆయన ఏం చేయడండి. మనం పూర్వ జన్మలో చేసుకున్న దాని యొక్క ఫలితాలు ఆయన ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. జరగడం రహస్యమైన ఈ విషయం. అక్కడ ఎంత సమయంలో కూడా చెడు పడగలుగుతా, కానీ మంచి మళ్ళీ పక్కన ఆయన మార్గాలు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. ఇప్పుడు వృషభ రాశి వారిని ఒకసారి గమనిద్దాం. సాధారణంగా శని గ్రహం వచ్చేసరికి 3, 6, 11 స్థానాల్లో యోగిస్తాడు. శని ఏ రాశిలో ఉన్నాడు? మేన రాశిలో ఉన్నాడు. మేన రాశికి వృషభ రాశికి ఏమవుతుంది? 11వ రాశి అవుతుంది. 11వ రాశి అయినా కూడా మిగిలిన గ్రహాల ప్రభావం కూడా వృషభ రాశి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 రూపాయలు మీరు ఖర్చు పెడితే 14 రూపాయలు, 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టే విధంగా అవుతూ ఉంటారు. ఇక్కడ ఖర్చు అంటే 2 రకాలు చూస్తూ ఉండొచ్చండి. ఒకటి శుభ కార్యక్రమాలకు పెట్టే ఖర్చు ఉంటుంది, లేకపోతే విలాసాల కోసం పెట్టే ఖర్చు కూడా ఉంటుంది. అయితే శుభ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టామనుకోండి, ఒకసారి మన దగ్గర లేకపోయినా బయటికి చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా ఆనందదాయకమైన ఫలితమే మనకి లభిస్తూ ఉంటుంది. కనుక ఖర్చులు అన్నప్పుడు శుభ కార్యక్రమాల కోసం కూడా ధనం లేకపోయినా బయటికి తెచ్చి ఖర్చు పెట్టడం అనేది కూడా జరిగే సన్నివేశాలు ఉంటుంటాయి. తర్వాత మిథునం ఆదాయం 8, వ్యయం 11. కటకం ఆదాయం 2, వ్యయం 11. సింహం ఆదాయం 5, వ్యయం 5. కన్య ఆదాయం 8, వ్యయం 11. తుల ఆదాయం 5, వ్యయం 14. వృశ్చికం ఆదాయం 11, వ్యయం 5. ధనుస్సు ఆదాయం 14, వ్యయం 11. మకరం ఆదాయం 2, వ్యయం 8. కుంభం ఆదాయం 2, వ్యయం 8. మీనం ఆదాయం 14, వ్యయం 11. ఈ సంవత్సరం చూస్తే ఈ ఆదాయ వ్యయ ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా రాష్ట్రాలకి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. దీంట్లో ఒక మేషానికి, వృశ్చికానికి, మీనానికి, ధనుస్సుకి మాత్రమే ఆదాయం ఎక్కువగా, వ్యయం తక్కువగా ఉంది. మిగిలిన అన్ని రాశులకి వ్యయమే ఎక్కువగా ఉంటుంది. వ్యయము అన్నప్పుడు కుటుంబ ఖర్చు నిర్వహణ పరంగా చేసిన ఏమొస్తుంది? సద్వ్యయం అంటూ ఉంటాము. మంచి పని చేసే పరంగా వ్యయం వస్తూ ఉంటుంది. అట్లాగే వ్యవసాయం కోసం ఖర్చు పెడుతూ ఉంటాం, అది కూడా వ్యయం దీనికి వస్తూ ఉంటుంది. ఇక తర్వాత రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యము అన్నప్పుడు అద్భుతమైన గౌరవమైన స్థానంలో ఉంటూ ఉంటాం. అవమానం అంటే అది పూర్తిగా మనం ఎలా తీసుకోవాలన్నప్పుడు ఏదైనా బాధాకరమైన, విషాదకరమైన దానికి మనం లోని మనస్సు కొంచెము దాని ఎందు లగ్నం కావడానికి ఇక్కడ అవమానం చెప్పాలనుకుంటారు. మొట్టమొదటి పరాభవం అనగానే ముందు భయపడేది ఏంటంటే పరాభవం అంటే తిరస్కారం కదండి, పరాభవం అంటే ఇది కదండి అని భయపడుతూ ఉంటారు. తిరస్కారం దేనికి, సన్మానం దేనికి అనేది మనం నిర్ణయించుకున్నప్పుడు దానిలో ఉన్న అంతర్గత సూత్రం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వినాయకుడు అనగానే విఘ్నాలు కలిగిస్తాడండి, విఘ్నాలు తొలగిస్తాడు. కొంతమందికి విఘ్నాలు కలిగించాలండి, కొంతమందికి విఘ్నాలు తొలగించాలండి. ఎవరికి విఘ్నాలు కలిగించాలంటే లోకానికి నాశనం చేసే రాక్షసులకు విఘ్నం కలిగించాలి, లోకానికి మేలు చేసే దేవతలకు విఘ్నాలు తొలగించాలి. కనుక విఘ్న కారకుడు, విఘ్న నివారణకుడు 2 కూడా ఆయన ఉంటాడు. మేషం రాజపూజ్యం 2, అవమానం 4. వృషభం రాజపూజ్యం 5, అవమానం 4. మిథునం రాజపూజ్యం 1, అవమానం 7. కటకం రాజపూజ్యం 4, అవమానం 7. సింహం రాజపూజ్యం 7, అవమానం 7. కన్య రాజపూజ్యం 3, అవమానం 3. తుల రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాజపూజ్యం 5, అవమానం 6. మకరం రాజపూజ్యం 1, అవమానం 2. కుంభం రాజపూజ్యం 4, అవమానం 2. మీనం రాజపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో 12 రాశులకి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు అనేవి ఈ విధంగా ఉంటుంది. ఇక
ఎలా మనం చూస్తాము అన్నప్పుడు అంటే ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. మానవ జీవితంలో ఫలితములు 2 రకాలుగా వస్తుంటాయి. ఒకటి గోచార ఫలితం. ఇది మనం పంచాంగ స్థానంలో వింటాము. అంటే ఒక్కొక్క గ్రహం ఒక రాశి దగ్గరగా వస్తున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఏ రాశిని అష్టమాలలో వస్తుంది. కానీ వ్యక్తిగతమైన ఫలితం మరొకటి ఉంటుందండి. ఏమిటి ఆ వ్యక్తిగత ఫలితం అంటే, మన జన్మించేది మొదలు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం యొక్క మహాదశ జరుగుతూ ఉంటుంది. అది మన వ్యక్తిగత జాతక చక్రం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మహాదశలో అంతర్దశ, అంతర్దశలో ప్రాణదశ, అందులో విదశ, అందులో సూక్ష్మ దశ అనేవి 5 రకాలుగా ఉంటాయి. ఇది ప్లానెట్స్ సంవత్సరంలో జరుగుతున్న కార్యక్రమం మీద ఆధారపడేమో పంచాంగ శ్రవణంలో చెప్పే ఫలితాలు. ఇందాక మహాదశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మ దశ అనే ఫలితాలు ఏంటంటే, మనకి జన్మించినప్పుడు మన తల్లిదండ్రులు టైం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మంచి జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళాలి. జాతక చక్రం వేయించుకోవాలి. ఆయన సంపూర్ణంగా జాతక చక్రం వేయాలి. వేసినప్పుడు అప్పుడు ఏ మహాదశలో ఏ అంతర్దశ జరుగుతుంది అనేది సవివరంగా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. జనరల్ గా అందరూ చూసేది ఏంటంటే, పంచాంగంలో గోచారం అంటే అర్థం ఏంటంటే, గ్రహాలు 12 రాశుల్లో సంవత్సరాల్లో తిరిగే గమనాన్ని గోచారం అంటారు. గోచారం కొంత ప్రభావం తీసుకుంటుంది. వ్యక్తిగత జాతకంలో ఉన్న దశలు అంతర్దశలు ఇంకా ఎక్కువ ప్రభావం చూస్తూ ఉంటాయి. కనుక దీంట్లో వచ్చినప్పుడు ఏంటంటే, కొంతమంది జన్మ నక్షత్రం ఉంటే దాని ప్రకారం చూసుకోవడం చాలా ఉత్తమం ఉంది. ఎందుకంటే మనము జన్మించిన నక్షత్రం జన్మ నక్షత్రం. ఈ జన్మకి మనకు భగవంతుడు ఆ నక్షత్రాన్ని అనుగ్రహించాడు. ఇక జన్మ నక్షత్రం లేకపోతే ఏం చేయాలన్నప్పుడు, మన పేరులో మొదటి అక్షరం ఏ నక్షత్రానికి సంబంధించిన అక్షరంగా ఉంటుందో దాని ప్రకారం చూసుకోవడం అనేది 2వ పద్ధతి. దీంట్లో వచ్చేసరికి మేషరాశి వచ్చేసరికి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం చేసి మేషరాశిగా ఉంటూ ఉంటారు. దీంట్లో చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అనేవి మేషరాశి జాతకులుగా చెప్తూ ఉంటాయి. ఈ అక్షరాలన్నీ పేరులో మొదటి అక్షరంగా కలిగిన వాడు మేషరాశి జాతకులు. పేరులో మొదటి అక్షరము అనగానే ఇంటి పేరు కాదండి, వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఉంది. లీలాపూర్ణ చంద్రశేఖర్ అనే పేరు ఉన్నటువంటి ఒకవేళ అందులో మొదటి అక్షరం లీ చూసుకుంటున్నాం. ఆ ఇంటి పేరు అనేది అక్కడ కాదు. అట్లాగే చౌడమ్మ అనుకోండి, చౌడయ్య అనే పేరు ఉంటుంది. ఆ వ్యక్తిగతమైన పేరులో మొదటి అక్షరం చూసుకోవాలి, కానీ ఇంటి పేరు అక్షరం అనేది చూసుకోకూడదు. ఈ రాశి జాతకులకి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఏమి ఆలోచన జరుగుతూ ఉండడం వల్ల మనసు ముందు కొంతకాలం స్థిరంగా ఉంటుంది. అది చెయ్యాలా ఇది చెయ్యాలా డైనమాలో ఉంటుంది. ఆ తర్వాత స్థిరమైన విచారణలో తర్వాత వస్తూ ఉంటారు. తర్వాత శరీర పీడ అనేది ఉంటూ ఉంటుంది, కలహం అనేది ఉంటూ ఉంటుంది, బంధుమిత్ర విరోధం వస్తుంది, శ్రమ, అపకీర్తి, ధన వ్యయము ఇలాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత సంతానంలో కొన్ని రకాల బాధలు వస్తూ ఉంటాయి. మనసు కొంతకాలం సంతోషంగా ఉంటూ ఉంటుంది, మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దాంట్లో లాభం కలుగుతూ ఉంటుంది. నూతన వస్తు వాహన ప్రాప్తి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉంటూ ఉంది. తర్వాత శరీర బలం అనేది కొన్నిసార్లు తగ్గకుండా జరుగుతూ ఉంటుంది. కష్టాలు తగ్గిపోవడం, వ్యాపారంలో సానుకూలత రావడం, హెచ్చుతగ్గులు ఉండటం, ఉద్యోగులకైతే అధికారులతో సానుకూలమైన సంబంధాలు కలిగి ఉంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఏజెంట్స్ అనేది జరుగుతున్న కారణంగా శనికి దైవాభిషేకం అనేది చేయించుకోవాలి, శివుడికి రుద్రాభిషేకం అనేది చేయించుకోవాలి. అట్లాగే శనివారం నాడు శనేశ్వరునికి అఖండం అనేది సాంప్రదాయం కూడా భారతదేశంలో ఉంటూ ఉంది. అట్లాగే నువ్వుల నూనెతో శని అభిషేకం చేయించుకోవడం శనివారం నాడు, నల్ల నువ్వుల నూనెతో శని అభిషేకం చేయించుకోవడం. ఆ నల్ల నువ్వుల నూనె ఎప్పుడంటే ఏమంటే ఇవాళ శనివారం వచ్చింది అంటే ఆ నల్ల నూనె శనివారం రోజు కావాలి, కానీ శుక్రవారం రోజున ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. అంటే నేను ఇప్పుడు మీరు ఏ వ్యాసంగా ఉన్న కారణంగా ఈ రోజు తెచ్చి చేస్తారా, రెడీనెస్ అనేది ఉండడం అనేది ఎక్కువగా శనివారం చూస్తూ ఉంటాడు. భక్తి ప్రపత్తులు ఆయన ఎక్కువగా గమనిస్తూ ఉంటూ ఉంటాడు. ఇక తర్వాత ఈ రాష్ట్ర వారికి శుభకార్యాలతో పాటు
ఆర్తుల వల్ల సహకారం కూడా చాలా విశేషంగా వస్తూ ఉంటుంది. శుభకార్యాల్లో ఆర్తులు ఎక్కువగా కలుస్తూ ఉంటారు. వారి వలన ఎక్కువ లాభం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొంచెం ఇంకా బయట సమస్యలు ఉంటూ ఉంటాయి. శుభకార్యాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా బలవంతంగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటూ ఉంటాయి. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే అక్షరాలు పేర్ల కంటే మొట్టమొదటిగా ఉంటే వారందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తము ఆనందము, కీర్తి, ధనలాభం. ఇంకా కూడా గమనించాలి. ఏ రాశిలో జరుగుతున్న మేషరాశిలో ఆదాయం పదకొండు బాగుంది. అసలు శని లాభస్థానంలో ఉన్న వృషభ రాశిలో ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. విచిత్రం ఇదే ఇక్కడ గమనించి. కానీ ఆదాయం తక్కువ ఉన్న శనిదేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు చేసే పనిలో కొంత ధనమూలకంగా, కొంత ద్రవ్యమూలకంగా, కొంత కుటుంబ సమేతంగా లాభాన్ని కలిగిస్తూ ఉంటారు. బంధువులతో నుంచే లాభం కలగాలంటే శనేనండి. సోదరుడి లాభం కలగాలంటే కుజుడు, మిత్రుడి లాభం కలగాలంటే శని, కలెక్టర్ భార్య లాభం కలగాలంటే కూడా శని. చాలా విశేషమైన ఫలదాయకం. వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము అంతా కూడా చాలా ఆనందం అనుభవిస్తారు, కీర్తి అనుభవిస్తారు, ధనలాభాన్ని అనుభవిస్తూ ఉంటారు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, సంతోషము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కార్యాలు దిగ్విజయం కలుగుతూ ఉంటుంది, మంచి భోజనాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ తాము ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందపరిచే ఉంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఈ సంవత్సరం చాలా విశేషంగా చెప్పాలంటే తీర్థయాత్రలకు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటూ ఉంటారు. సాధారణంగా మనసు ఆనందంగా ఉన్నా తీర్థయాత్ర చేస్తూ ఉంది, లేదు ఏదైనా బాలేదు అనుకున్నా కూడా మనకు మానసిక శాంతి ఎక్కడ లభిస్తుందంటే తీర్థక్షేత్రాల్లోనే మనకి లాభం లభిస్తూ ఉంటుంది. దేవాలయాలు కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, లేకపోతే ఇష్టదైవ నమస్కారం చేయడం వల్ల కానీ మనసుకు ఆనందము, ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. అట్లాగే వ్యవసాయదారులు చాలా ప్రకృతి అనుకూలిస్తూ ఉంటుంది, ప్రభుత్వ ఆదరణ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో వృషభ జాతకులు కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళలో విజయం సాధిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మిథున రాశి. వృషభ నక్షత్రం 3, 4 వారికి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, మనసు ఆనందంగా ఉంటూ ఉంటుంది, సర్వ కార్యములు శుభపడాలు ఉంటాయి, సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది, అనేక రూపాలుగా ధనాభం అనేది వాహనాభాన్ని కలుగుతూ ఉంటుంది, శరీర బలం కలుగుతూ ఉంటుంది, భోజన సౌఖ్యం, ప్రజల్లో మాట పరివర్తన కలుగుతూ ఉంటుంది, సర్వత్ర అనుకూలం కలుగుతూ ఉంటుంది, గౌరవం ఉంటుంది, వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని చిక్కులు ఉన్నా కూడా వీళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. అయితే వృత్తి వ్యాపార రీత్యా అనేక చోట్ల ప్రయాణాలు చేయడం వలన శరీర పీడ అనేది ఉంటూ ఉంటుంది. విద్యార్థులు గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు సాధిస్తారు, వ్యాపారస్తులు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు గృహ నిర్మాణ యోగం అనేది ఉంటూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం అంటే ఈ మిథున రాశికి ఎక్కువగా అనుకూలంగా ఉన్న గ్రహము గురు గ్రహం అనుకూలంగా ఉండటం వలన మిథున రాశి వారికి చాలా విశేషమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా జ్యోతిష్యులు సిద్ధాంతులు చెప్పేది ఏంటంటే అనేక గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా 2 గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయండి. ఒకటి శని, 2 గురువు. ఒక లగ్నం నిర్ణయించినప్పుడు లగ్నంలో కనుక గురువు కనుక ఉంటే లగ్న గురువు 1,00,000 దోషాలు తీసేస్తాడు. అంతటి శక్తివంతుడు లగ్నంలో కనుక గురువు కనుక ఉంటుంది. కనుక గురుదేవుల యొక్క దివ్యానుగ్రహం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఈ రాశి స్త్రీలు అద్భుతమైన తీర్థయాత్రలు చేసే యోగం అనేది ఉంటుంది. గురువు కనుక యోగిస్తే పుణ్యక్షేత్ర దర్శనాలు ఒక రాత్రి జరుగుతూ ఉంటుంది. తర్వాత కటకరాశి. కటకరాశి వచ్చేసరికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కటకరాశిలో ఉంటూ ఉంటాయి. హి, హు, హే, హు, డా, డి, డు, డే, దో వీరందరూ కూడా కటకరాశి జాతకులు అవుతూ ఉంటారు. ఈ కటకరాశి జాతకులకి ఈ సంవత్సరం అంటే కుటుంబ కలహాలు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి. ధనము, ధాన్యము కొంత నష్టం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగ వృత్తి రీత్యా చిక్కులు అనేవి వస్తూ ఉంటాయి. శరీర పీడ అనేది జరుగుతూ ఉంటుంది.
కానీ స్వల్ప లాభాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ధనం వ్యయమైనా కూడా కొన్నిసార్లు మనసు ఆనందపడుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పలుకుబడి అనేది పెరుగుతూ ఉంటాయి. విదేశీ యానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగులకు వ్యతిరేకమైన స్థానంలో మార్పు అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ లో పెట్టేవాడికి కొంచెం నష్టాల పాల్గొంటూ ఉంటారు. వ్యవసాయదారులకు మాత్రం మంచి పంటలు పండి ధరలు ఎక్కువ అనేది వస్తూ ఉంటాయి. ఈ రాష్ట్ర స్త్రీలు ఎక్కువగా ఈ సంవత్సరంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఏంటంటే శని ఈ సంవత్సరం మొత్తం కూడా బాధ్యతలు ఉంటూ ఉంటారు. ఈ రాశి జాతకులు కొన్ని బాధలు పడటానికి కారణం అష్టమ రాహు ఉన్న కారణంగా ఉండగా ఇది జరుగుతూ ఉంటుంది. అష్టమంలో శని గాని అష్టమంలో రాహు గాని ఏనాటి శని గాని అర్ధాష్టమ శని గాని ఉన్నప్పుడు మంచి ఫలితాలతో పాటు కొంచెం వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. సింహరాశి వచ్చినప్పుడు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఈ 9 నక్షత్ర పాదాలు కలిపి సింహరాశిలో వస్తూ ఉంటే సింహరాశిలో వస్తున్నప్పుడు మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అనే అక్షరాలు పేరులో కలిగిన మొట్టమొదటి అక్షరంగా ఉంటే అవన్నీ కూడా సింహరాశి జాతకులతో ఉంటారు. సింహరాశి వాడికి ఈ సంవత్సరం చూస్తే ఆదాయం వచ్చేసరికి 5, వ్యయం 5, రాజపూజ్యం 2 స్థానాలు. కానీ మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వల్ల గౌరవంతో అభివృద్ధి, తేజస్సు, సత్యవంతమైన జీవితం, మంత్రసిద్ధి, కులవృద్ధి, సర్వకార్యాల్లో జయం, శత్రునాశనం, సాహసం, సూక్ష్మ పరాక్రమం, సూక్ష్మ బుద్ధి, పరాక్రమం కలిగి ఉంటారు. మంచి శుభఫలితాలు ఈ సంవత్సరం వాళ్ళు పొందుతూ ఉంటారు. ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొంత అష్టమ శని వలన కొంచెం బంధుమిత్రులలో కొంచెం విరోధం అనేది జరుగుతూ ఉంటుంది. రోగ భయం అనేది కలుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. నేత్రలోనము, స్థానచలనము అనేది జరుగుతూ ఉంటాయి. మరోవైపు కార్యసిద్ధి, విద్యా ఉద్యోగ విజయాల్లో అన్నింటిలో కూడా వీళ్ళు లాభాలు గడుస్తూ ఉంటారు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. తర్వాత కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యా రాశిలో వస్తూ ఉంటాయి. కన్యా రాశిలో వస్తుంది తో, పా, తి, పు, ష, నా, ధ, తే, పో అనే అక్షరాలు కనుక మొదటి అక్షరంగా ఉంటే వాళ్ళంతా కూడా కన్యా రాశి జాతకులు అవుతూ ఉంటారు. ఈ కన్యా రాశి జాతకులు భయాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ధనము, ధాన్యము నష్టమని జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు వ్యాధి భయం అనేది ఉంటుంది. దూర దేశాలకు ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. నేత్ర రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. చేసే పనిలో అర్థమాత్రంగా లాభం అంటే సగం మాత్రమే లాభం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం చివరిలో వెళ్ళి మంచి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. వృత్తిపరమైన చిక్కులు ఉన్న చాకచక్యంతో నివారించుకోగలుగుతూ ఉంటారు. వ్యవసాయదారులు కొత్త వాతావరణంలో వ్యవసాయాన్ని ప్రారంభించుకుంటూ ఉంటారు. దాంట్లో విజయాన్ని వీళ్ళు సాధించేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ సంవత్సరం నరసింహస్వామి వారికి అర్చన చేయడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. మంచి ఫలితాలు అనేవి కన్యా రాశి వాళ్ళు పొందుతూ ఉంటారు. తదుపరి 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలో కూడా ఉంటుంది. ఏ, యో, భా, ది, భూ, ద, వా, ద, వే అనే అక్షరాలు పేరులో మొట్టమొదటి అక్షరం కలిగిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం వీరికి చాలా గురువు అత్యంత యోగదాయకంగా ఉంటూ ఉంటాడు. అనుకూల ఫలితాలు అనేక గురువు గారు అందిస్తూ ఉంటాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది, కుటుంబ స్వచ్ఛం ఉంటుంది, స్థిరాస్తుల వృద్ధి ఉంటుంది. గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే శని, రాహు, కేతువులు ఈ సంవత్సరం కొంతవరకు యోగదాయకంగా ఉంటూ ఉంటారు. మరికొంత ప్రతికూలంగా ఉంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ పశు ధాన్య నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవహారాల్లో రాజకీయ వ్యవహారాలు జయం జరుగుతూ ఉంటుంది. అభీష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులు అనేవి నెరవేరుతూ ఉంటాయి. ఉద్యోగులు అయితేనేమో స్థానచలనం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగంలో చేసే ఊరు వేరు కావడం, తన ఇల్లు వేరు కావడం వల్ల ప్రయాణం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకు కొంత బాగా మాత్రం
కలిసి వస్తూ ఉంటుంది. అధికంగా ధనం నియమనం చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకుడు శనీశ్వరుడి తైలాభిషేకం శివాభిషేకం అనేది చేయించడం చాలా ఉత్తమం. నరసింహస్వామి వారికి సహస్ర నామార్చన చేసినట్లయితే ధనుసు రాశి జాతకులు మంచి ఫలితాలు అనేవి పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటూ ఉంటాయి. సో జా జీ ఖీ కు కే కో గా గి అనే అక్షరాలు మొదటి పేరుగా కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతూ ఉంటారు. ఈ మకర రాశి జాతకుడికి అభీష్ట కార్యసిద్ధి. ఎందుకంటే మకర రాశికి స్వక్షేత్రం, ఆ ఇల్లు ఎవరంటే శనీశ్వరుడు. శనీశ్వరుడు మకర రాశి నుంచి మనం లెక్కించుకుంటూ వస్తే మీన రాశిలో ఉన్నాడు. మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు వలన మకర రాశి వారికి విశేషమైన శుభయోగాలు కలుగుతుంటాయి. శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా విశేషంగా యోగిస్తూ ఉంటాడు. మంచి తేజస్సు ఉంటుంది, ఆయుర్దాయం వస్తుంది. ఆయుర్దాయ కారకుడు శనీశ్వరుడు. ఆరోగ్యం అనేది ఉచ్చరిస్తూ ఉంటుంది, బలం అనేది లభిస్తూ ఉంటుంది. ఏ కార్యం చేసినా వీళ్ళు పట్టిగా ఉంటూ రాజదర్శనం ప్రయత్నాలు చేసే కార్యాలు జయంగా ఉంటుంది. సంతోషము, ఆనందము, ధనబలము, సర్వత్రా అనుకూలము, స్వజనంతో కలిసి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని నూతనమైన ఆస్తులు పొందుతూ ఉంటారు. ఉన్నత విద్య ఉద్యోగాల్లో కూడా విజయం అనేది వస్తూ ఉంటుంది. ఉద్యోగులకి స్వంత ఇంటి కళ అనేది నెరవేరుతూ ఉంటుంది. కళాకారులకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారానికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి పంట చేతికి సకాలంలో అంది తద్వారా ధనము ధాన్యం రెండు కూడా లభిస్తూ ఉంటాయి. విహారయాత్రలు తీర్థయాత్రలు ఇక్కడ చేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశిలో వస్తూ ఉంటాయి. ఈ కుంభరాశిలో వచ్చేసరికి గు గే గో సా సి సు సే సో గా ది అనే అక్షరాలు పేరులో మొట్టమొదటి అక్షరం కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతూ ఉంటారు. ఈ కుంభరాశి జాతకులకి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మీనంలో శని సంచారం జరగడం వల్ల కుంభరాశి జాతకులకి ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని కాలంలో చివరి 2.5 సంవత్సరాలు వీడుతూ ఉంటారు. అంటే ఏలినాటి శని చివరిలో వీళ్ళు ఉంటూ ఉంటారు. అట్లాగే గురు సంచారం వల్ల మంచి ఫలితాలు, శని సంచారం వల్ల కొన్ని మంచి ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలు రెండు కూడా ఉంటూ ఉంటాయి. శుభ కార్యక్రమం చేస్తూ ఉంటారు. గౌరవ ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. మనసులో కోరికలన్నీ కూడా సభ్యులతో ఉంటారు. స్థానం చలనం వస్తూ ఉంటుంది. ఉద్యోగాల నుంచి ఆరోగ్య భంగం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ధన వస్తు నష్టం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ గుణానికి లక్ష్మీదేవి అర్థం. అంటే ఇక్కడ ఉన్న స్వామివారిని మనం నిరంతరం దర్శించినట్లయితే శ్రీమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సాధారణంగా భార్యాభర్తల్లో మనం భర్త గారికి నమస్కారం చేశామనుకోండి, ఎవరైతే తన భర్తకి నమస్కారం చేశారో ఆ భార్యకు కూడా ముందు ఆమె ఎందుకంటే నా భర్తని గౌరవించారు. ఇంకొకటండి, భర్త గారు భార్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ శ్రీదేవి రూపంలో ఉంటే అక్కడ మహాలక్ష్మి రూపంలో పక్కనే ఉంది, అటు ఇటు. కనుక విష్ణువుకి ఒకవైపు భూదేవి ఒకవైపు శ్రీదేవి ఉన్నట్టుగానే మహాలక్ష్మి అటు ఉంది, మహాలక్ష్మి ఇటు ఉంది. మహాలక్ష్మి కనుక చూసినట్లయితే భూమి రూపంలో మనకి దర్శనమిస్తేనేమో భూదేవి భూలక్ష్మి అంటున్నాం, ధన రూపంలో మనకి దర్శనమిస్తేనేమో ధనలక్ష్మి అంటున్నాం. అదే లక్ష్మీదేవి ధాన్య రూపంలో దర్శనమిస్తేనేమో ధాన్యలక్ష్మి అంటున్నాం. అదే లక్ష్మీదేవి మనకి విజయం చేకూరుతేనేమో విజయలక్ష్మి అంటున్నాం. అదే లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యాన్ని ఇస్తేనేమో గజలక్ష్మి అంటున్నాం. ఇలా రకరకాలుగా మనం చూస్తుంది మొత్తం కూడా లక్ష్మీదేవి స్వరూపాన్ని మనం చూస్తున్నాం. కనుక స్వామి వారిని దర్శిస్తే శ్రీమాత యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది, భూమాత యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. నీలాదేవి దేవి ప్రతి కంటే మనిషి యొక్క సత్యుక్తి రావాలంటే నీలాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. ఒక్కొక్క మనిషి చెడు కీర్తిని కొడుతూ ఉండేవాడు ఉంటారు, ఒక మనిషి మంచి కీర్తిని కొడుతూ ఉండేవాడు ఉంటారు. కీర్తికి దేవత అధిదేవత నీలాదేవి ఉంటూ ఉంటుంది కాబట్టి నీలాదేవి అనుగ్రహం కూడా ఉంటూ ఉంటుంది. ఎక్కడైనా చూస్తే శ్రీదేవి సమేత లేదా శ్రీదేవి భూదేవి సమేత అంటూ ఉంటారు. కానీ చంద్రంలో చెప్తున్నప్పుడు ఏంటంటే
శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత చెన్నకేశ్వర స్వామి చెప్పబడుతూ ఉంటారు. కనుక అందమైన స్వామిని మనం రోజు మనం దర్శించాలంటే మన జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది అంటారు. ఎటువంటి అతిశయత లేదు. ఇక రెండవది సమస్య పరిష్కారం. కులదేవత మీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులదేవతలు పట్టణంలో ఉంటారు, వాళ్ళ ఆరాధన జరుగుతూ ఉంటాం. ఇక ఇంకొకటి ఏంటంటే ఇష్టదేవత. ఎన్ని స్వరూపాలు ఉన్నా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవత అంటే చాలా ఇష్టం. స్వీట్స్ అన్ని తీగానే ఉంటాయండి. మైసూర్ పాకు తీగానే ఉంటుంది, జిలేబీ తీగా ఉంటుంది, జాగ్రీ తీగానే ఉంటుంది. కానీ ఒకరి మనసుకు మైసూర్ పాకు ఇష్టం, మరొకరి మనసుకు జిలేబీ ఇష్టం, ఇంకొకరి మనసుకు గులాబ్ జామ్ ఇష్టం. రూపాలు వేరే కానీ దాంట్లో ఉన్న తీపిదనం ఒకటే. అట్లాగే మీ మనసుని ఏ దేవత అయితే రూపాన్ని మీరు స్మరిస్తూ ఉంటారో ఆ దేవత ఆరాధన జరుగుతున్నాం. దీని ద్వారా ఏమవుతుందండి, స్వామివారిని దర్శించినా, కులదేవత ఆరాధన చేసినా, ఇష్టదేవత ఆరాధన చేసినా, దేవాలయ దర్శనం నిరంతరం మనం చేసుకుంటూ వచ్చినా ఏమవుతుందంటే మనం యొక్క పుణ్యఫలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పుణ్యఫలం ప్లస్ కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కనుక జీవితంలో శుభఫలితాలు ఏంటంటే పెద్దలను గౌరవించడం, దేవాలయ దర్శనం చేయడం, దేవతా పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా అండి మీరందరికీ దగ్గరలో ఉన్న ప్రత్యక్ష దైవం ఉంటుందండి గోవు. గోవు సర్వదేవతా స్వరూపం. ఇంకొక దైవం ఉందండి మీ అందరి ఏదో ఉన్న మరణ దైవం ఉంది. మూడే సర్వతీర్థానాం మధ్య సర్వదేవత దగ్గరే దేవత సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. మన ఇంట్లో ఉన్న తులసి కోట యొక్క శక్తి అపారమైనది. దేని మూలంలో ఉన్న సర్వ నదీ జలాలు ఉన్నాయో, దేని ప్రాంతంలో మధ్యలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తున్నారో, దేని యొక్క అగ్ర ముందు 4 వేదాలు ఉన్నాయో అటువంటి తులసి మాటను నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. పతివ్రతలు తులసి పూజ చేశారు. సత్యభామాదేవి తులసి పూజ చేసింది, రుక్మిణీదేవి తులసి పూజ చేసింది, లక్ష్మీదేవి తులసి పూజ చేసింది, పార్వతీదేవి కనస్వరూపే తులసి పూజ చేసింది. ఇట్లా ఎంతో మంది దేవతలు తులసి పూజ చేసేవారు ఉన్నారు. తులసి పూజ అంటే అదేదో ఆడవాళ్ళు చేసే పూజ మాత్రం అనుకోండి, మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు. ఇరువురికి యోగదాయకంగా ఉంటుంది. కనుక ప్రతి దేవతా స్వరూపం మన చుట్టూ, మనలో, మనకు అందుబాటులో ఉంటుంది. ఈ అందుబాటులో ఉన్న దేవతా స్వరూపాన్ని అర్చించి ఈ చంద్రుడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ పరాహ నామ సంవత్సరంలో విశేషమైన స్వరూపాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారు, ఈ మహాలక్ష్మి అమ్మవారు, ఈ క్షేత్రంలో కొలువైన పవనస్తుడైన ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కొలువైన గరుత్మంతుడి విషయం చెప్పాలంటే అండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో గరుత్మంతుడు ఎంత అందంగా చెట్టు ఉన్నాడో అంత అందమైన రూపం కలిగిన దేవాలయం ఇంకెక్కడ చెప్పాలంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి వద్ద చెన్నకేశ్వర ఆలయం చంద్రదూర్ అని చెప్పచ్చు. దీంట్లో మనం ఆనందంగా చెప్పుకోవచ్చు. చాలా గర్వకారమైన విషయం. ఆ మహానుభావుడు శిల్పి ఎవరు కానీ ప్రతి రెక్కలో ఉన్న వెంట్రుక యొక్క కొనం మీరు గమనించినట్లయితే తిరుమల తిరుపతిలో ఉండండి, మళ్ళీ చంద్రుడిలో ఉండండి. తల్లి యొక్క కష్టాన్ని తొలగించిన వాడు ఆయన అండి. ఆయనకి నమస్కారం చేస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతుంది. అటువంటి దేవస్థానంలో దివ్యమైన పుణ్యక్షేత్రం. మనం రోజు చూసే దేవస్థానంలో అనుకున్న ఒక దివ్య శక్తి క్షేత్రం, దివ్య పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రం మనం దర్శించినట్లయితే, అమ్మని జగన్మాత మనం నిరంతరం పూజించినట్లయితే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. జనరల్గా సాధారణ గోచర చెప్తూ ఉంటారు. అయితే దీన్ని చూసి మాత్రం భయపడద్దు. పురుష కార్యం ఉంటుంది. మానవ ప్రయత్నం చేయండి, దైవానుగ్రహానికి పాల్పడండి, నిరంతర శ్లోకాలు చేయండి. మీరు ఎన్నో కార్యక్రమాలు ఈ చంద్రుడి గ్రామంలో చేస్తూ ఉన్నారు. అంత చందములు కలిగిన ఊరు చందము. ఒక మాట చెప్పాలంటే చందము అంటే పద్ధతి, చందము అంటే విధానము. ఒక మంచి నడవడిక, మంచి పద్ధతి, మంచి జీవన స్థాయి కలిగిన ప్రజలు ఉన్న ఊరు చెప్పాలంటే అది చందము. గొప్ప ఊరు అండి. అటువంటి గొప్ప ఊరిలో ఈ చెన్నకేశ్వర స్వామి వారు, మహాలక్ష్మి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, నరస్వామి, గరుత్మంతుల స్వామి, అట్లాగే ఈ క్షేత్రంలో ఉన్న పరివార దేవతలు, క్షేత్ర పాలకులు, ఈ కార్యక్రమానికి ఆంజనేయదేవి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులకి, ఈ స్వామి వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మిమ్మల్ని అందరినీ కూడా
పుత్ర పౌత్ర వంశ పారంపర్యాభివృద్ధి అందజేయాలని, మీ ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవసాయ కార్యక్రమాలలో సత్ఫలితాలను శుభాదిత్యమైన ఫలితాలను ప్రసాదించాలని, మీకు ఆనందకరమైన జీవితం కలగాలని, ఆ ఆనందంలో మీరు అన్ని రకాల శుభ కార్యక్రమాల్లో ఐకమత్యంగా పాల్గొంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సర్వకాశించిన కార్యక్రమ నిర్వహణకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మండలం కొనసాగించాయ మాననీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మండలం. ఎంతసేపు ఓపికలో కలగకుండా ఓర్పులో కొంచెం నేను ఈ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం నిర్వహణకి నేను నమస్కారాలు తెలియజేస్తూ వచ్చి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియవస్తూ పంచాంగ శ్రమం యొక్క విశేషాలను చెప్పారు. మనం దీన్ని మొత్తంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే అవమానం. అవమానం ఎవరికి? అవమానం అనే అవసరం కూడా ఉంటుంది, కానీ అది ఎవరికి ఆలోచిద్దాం. ఎవరైతే కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ వీటినైతే పెంచి పోషిస్తారో వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అవమానాలు జరగవు. అంతేకాకుండా వీళ్ళకి ఒక్కరికే కాదు, వీళ్ళ సంతానానికి కూడా ఆలోచించుకుంటుందని ఈ యుగ ప్రకారం ఆలోచనలు వారికి కూడా మనం అందజేస్తున్నట్లే. కాబట్టి మనం ఈర్ష్య, ద్వేష, అసూయ, ఇవి తగ్గించుకోవడంలో చాలా ఉపకరమైన ఫలితాలు వస్తాయి. దీనికి చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుందాం. భాగవతంలో రామస్కరణలో అంబరీష వాక్యాలు ఉంది. మనకి ఛాతీ మాస పురాణంలో కూడా మనం కొత్తగా చదువుతాం. అంబరీష వాక్యాలు చూస్తే ఒక చూడండి, దాంట్లో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. దూర్వాసుడు అనేవాడు, దూర్వాసుడు సామాన్యమైన ఋషి కాదు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. వేల సంవత్సరాలు అంటే ఎందుకు వచ్చారంటే ఆ యుగాలలో వాయుతాయి ప్రమాణం ఉంది. అది కొత్త యుగం నాది కదా. దానిలో చిన్న కథ ఉదాహరణ తీసుకోండి. దాంట్లో ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన బ్రాహ్మణుడు, పైగా ముద్రాంశ సంభూతుడు అయినప్పటికీ కోపం కారణంగా అన్ని లోకాలు తిరిగి వచ్చి చివరికి కోపం ఎవరినైతే ద్వేషించారో వారిని శరణులైతే కానీ భావ నివృత్తి కాలేదు. దీన్ని మన పురాణంలో ఒక కథగా కాదు, దీనికి మనం అన్వయించుకోవాలి. దూరవాసులే ఉంటే మనమంట అందులో కోపం, ద్వేషం, అసూయ వీటన్నింటినీ మన పురాణాలన్నింటినీ మనం ఏదో తెలియపరచాలని ప్రయత్నం చేస్తుంటే దాని అంతర్గతంగా ఉన్నదాన్ని తెలుసుకోవాలి. కేవలం అది పరమాత్మ కాదు. అట్లా ఆలోచించగలిగితే సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణం అంటే దయ, ప్రేమ, ప్రశాంతత, తర్వాత ఓర్పు, వీటన్నిటికీ మించింది ఓర్పు. ఇది కాదు పెంచుకోగలిగితే ఆ సత్వగుణాన్ని వదిలేసామనుకోండి మనము రాక్షసులు. రాక్షసులు అంటే మన సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద కోటలు, తర్వాత మీసాలు ఉంటాయి అని అనుకోవద్దు. ఇప్పుడు పుట్టుకను బట్టి కూడా రాక్షసులు అనడానికి లేదు. ఇప్పుడు కంసుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడు. ఆయన మేనలుడు ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు, కానీ సాక్షాత్ భగవత్స్వరూపుడు. అట్లాగే హిరణ్యకశిపుడు ఉన్నాడు, రాక్షసుడు. ఆయన కుమారుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు, భాగవతోత్తముడు. ఆయన అట్లాగే బ్రహ్మవంశస్థుడైనటువంటి రావణాసురుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడు. ఆయన తమ్ముడు విభీషణుడు ఉన్నాడు, ఆయన చాలా జ్ఞాని, చాలా మంచి భక్తులు. చాలా మంచి భక్తులు, ఆయన చలజీవి కూడా. అట్లా దాన్ని బట్టి కేవలం దాన్ని బట్టి నిర్ణయించుకోకూడదు. అలాగే మనం పుట్టుకను బట్టి కూడా కాదు. అంటే సత్వగుణాన్ని వదిలేస్తే మనం ఏమవుతామనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ సత్వగుణాన్ని పెంచుకోవాలి. దయ, త్యాగం, ఓర్పు ఇవన్నీ కలిగినప్పుడే ఇలాంటి సంవత్సరాన్ని సునాయాసంగా కానగలుగుతామని మనందరం ఇస్తాము. సరే, ఎవరైనా సందేహాలు ఉంటే శక్తి సర్కారు అడగాలంటే అడగచ్చు. ఇందాక సందేహాలు ఉంటే అడగండి. ఒక్క విషయం నేను ఇందాక ప్రస్తావన చేసినాను.
కార్యక్రమాలు అన్ని చాలా బాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే నేను ఇందాక ప్రస్తావన చేసిన ఆ విమాన గోపురం గురించి కూడా మీరందరూ కూడా ఆలోచించి దానికి తగిన విధంగా మీరు చేసినట్లయితే స్వామివారి యొక్క విశేష స్థానం అది. ఎందుకంటే ఒక దేవాలయాన్ని మనం దర్శించాలంటే అది తెరిచి ఉన్నప్పుడు దర్శిస్తామండి. కానీ కొంతమంది అర్థాలు కూడా మన ప్రయాణం ఎత్తు ఉంటాం. వాడు కొంతమంది మనసులో చెప్పినట్టు దేవుడు దర్శించాలి. అలాంటప్పుడు రెండు నుండి దర్శిస్తారండి. ఒకటి ధ్వజస్తంభం, రెండోది విమాన గోపురం. ఈ రెండింటికి నమస్కారం చేస్తామంటే గర్భగుడిలోకి వచ్చి నమస్కారం చేస్తే ఎంత పుణ్యఫలం ఉంటుందో అంత పుణ్యఫలం. ఆ స్వామివారికి శీర్షమైన స్థానం అది కాబట్టి ఆ శీర్షమైన స్థానాన్ని మనం ఇంకా అద్భుతంగా ఆనందంగా ఉండేట్టుగా చేస్తే మన జీవితాలు కూడా ఆ స్వామివారు అద్భుతంగా ఆనందంగా సమయోగాలు కలిగిస్తారనేది నా నమ్మకం. దీని గురించి కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొని ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరందరూ భాగస్వామ్య స్వామివారి భాగస్వామ్యాలు కోరుకుంటున్నారు.